హలో, ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి, ఎల్బీ నగర్. ఈ మధ్య కాలంలో ఏజ్‌తో సంబంధం లేకుండా చాలామంది కంప్లెయింట్ చేసేది ఏంటంటే, అరచేతులు, పాదాల్లో మంటలుగా ఉంటున్నాయి, తిమ్మిర్లు ఉంటున్నాయి. అసలు మాకు ఈ మధ్య స్ట్రెంత్ అనిపించట్లేదు. అసలు ఇది ఏమయ్యుండొచ్చు అనే క్వెషన్ అడుగుతున్నారు. సో, మెయిన్‌గా ఎప్పుడైతే ఎక్స్ట్రిమిటీస్ అంటే చేతులు, కాళ్ళల్లో బలం లేకుండా ఉండడం, వీక్‌నెస్ అనిపించడం, ఒక రకమైన తిమ్మిర్లు, నమ్‌నెస్‌గా ఉండడం అండ్ ఒక రకమైన షార్ప్ బర్నింగ్ పెయిన్, ఇవన్నీ కూడా నర్వ్ డ్యామేజ్ అవుతుంది. మన బ్రెయిన్ నుంచి, స్పైనల్ కార్డ్ నుంచి పెరిఫెరల్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంతా స్ప్రెడ్ అయ్యేవి నర్వ్స్. ఈ నర్వ్స్ డ్యామేజ్ అవుతున్నప్పుడు కనిపించే లక్షణాలే ఈ న్యూరోపతి సింప్టమ్స్‌గా చెప్పొచ్చు. సో, ఎప్పుడైతే టెంపరరీగా ఫీవర్ తర్వాత, పోస్ట్ ఇన్ఫెక్షన్ తర్వాత కొద్ది రోజులుగా ఉంటుంది. బట్ లాంగ్ రన్‌గా 2 నెలలు, 3 నెలలు కంటిన్యూయస్‌గా ఇలాంటి సింప్టమ్స్ చెప్పినప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలాంటి నర్వ్ డ్యామేజ్‌కి కారణాలేంటనేది చూసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం తీసుకునే ఆహారం ఎప్పుడైతే వైటమిన్స్ తగ్గిపోతాయో, అప్పుడు ఎస్పెషల్లీ బి కాంప్లెక్స్ వైటమిన్ తగ్గిపోవడం వల్ల మన బాడీలో కనిపించే ఫస్ట్ లక్షణం నర్వ్ సింప్టమ్స్. ఒకటి మెమొరీ తగ్గిపోవడం, రెండవది ఇప్పుడు చెప్పినట్లుగా అరచేతులు, అరిపాదాలు లేకపోతే హోల్ లోవర్ లింబ్స్ అండ్ అప్పర్ లింబ్స్‌లో వీక్‌నెస్ అనిపించడం, బర్నింగ్ సెన్సేషన్ కానీ, నమ్‌నెస్, తిమ్మిర్లు ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. సో, ఒకటి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్‌గా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ డయాబెటిక్ న్యూరోపతి. ఎప్పుడైతే డయాబెటిస్ అటాక్ అయినప్పుడు అది కాంప్లికేషన్స్‌లోకి దారి తీసినప్పుడు, హెచ్‌బీఏవన్సీ లెవెల్ మోర్ దెన్ 9 ఉన్నప్పుడు మన పెరిఫెరల్ పార్ట్స్ అయిన అప్పర్ లింబ్స్‌లో ఎస్పెషల్లీ పామ్స్ అండ్ సోల్స్‌లో ఉండే ఎండ్ పార్ట్ నర్వ్స్ అనేవి బర్స్ట్ అవ్వడం జరుగుతుంది. సో, దానివల్ల విపరీతమైన మంటలు, తిమ్మిర్లు రావడం జరుగుతుంది. సో, ఇది వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ ద డయాబెటిస్‌గా కూడా చెప్పొచ్చు. అండ్ థర్డ్ రీజన్ ఏంటి ఇట్లాంటి తిమ్మిర్లు రావటానికంటే, ఎక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఉన్నవాళ్ళు. అండ్ సెకండ్ థింగ్, డాక్టర్ సజెషన్ లేకుండా పెయిన్ కిల్లర్స్ కానీ, యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు లివర్ మెటబాలిజం అనేది ఆల్టర్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి సింప్టమ్స్ ఏ డిసీజ్ లేకుండా కూడా కనిపించొచ్చు. సో, వితౌట్ సజెషన్ డైరెక్ట్‌గా బ్లైండ్‌గా ఏ మెడికేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు. అండ్ థర్డ్ థింగ్, చాలా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఐబిఎస్ లాంటి గట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనం ఎంత ఫుడ్ తీసుకున్నా అది అబ్జార్ప్షన్ ఉండదు. సో, వాళ్ళలో కూడా ఇలాంటి డెఫిషియన్సీస్ ద్వారా నర్వ్ సింప్టమ్స్, న్యూరోపతి అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? హోమ్ రెమెడీస్, ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎస్పెషల్లీ డైటరీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది అంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో, హెల్తీ లైఫ్ స్టైల్ అయినా ఎక్కువగా ఆకుకూరలు కానివ్వండి, అండ్ రెడ్ మీట్ కొద్ది వరకు, అండ్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ అయిన చియా సీడ్స్, ఇవి కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంటాయి. దీంతో పాటుగా హోమియోపతిలో ఏంటంటే, సింప్టమ్స్‌తో పాటుగా బర్నింగ్స్, నమ్‌నెస్ అన్నిటితో చూసుకుంటూ దానికి అండర్‌లయింగ్ కాజ్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ రీజన్ వల్ల వీళ్ళలో న్యూరోపతి డెవలప్ అయింది. ఎప్పుడైతే రూట్ కాజ్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తామో అప్పుడు ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌గా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, హోమియోపతి అనేది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద పెరిఫెరల్ న్యూరోపతి అని చెప్పుకోవచ్చు. సో, ఎవరైతే న్యూరలాజికల్ ఇష్యూస్‌తో సఫర్ అవుతున్నారో వాళ్ళు పర్మనెంట్ అండ్ సేఫ్ సైడ్ ఎఫెక్ట్ లేని మెడికేషన్ కోసం డైరెక్ట్‌గా డాక్టర్ కేర్ హోమియోపతి బ్రాంచ్‌ని సంప్రదించగలరు.